హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మస్తున్నారా? నేనైతే మస్తున్నా. పార్ట్ 1లోనైతే నేను చెప్పిన కదా, మా బాబాయ్ బర్త్డేకి మీకు సర్ప్రైజ్, మా బాబాయ్కి సర్ప్రైజ్ అని. అయితే ఆ సర్ప్రైజ్ ఇదే. మేమైతే బర్త్డే హాల్ అయితే బుక్ చేసినాం మా బాబాయ్కి. ఆడ స్లిప్స్ రాసినాం కదా, ఆ స్లిప్స్ ఏంటి అంటే ఎవరెవరు రివ్యూ ఎట్లుందో అని. మేమైతే వెరీ నైస్ అని అయితే రాసేసినాం. ఇక అక్కడనైతే పార్ట్ 1 అయితే ఎవరెవరు చూడలేరో వెంటనే వెళ్ళి చూడండి. పార్ట్ 1 చూసి చూడండి పార్ట్ 2. ఇకనైతే మా బర్త్డే బాయ్ మా బాబాయ్ అయితే ఎంట్రీ ఇస్తుండ్రు. మా పిల్ల అయితే కళ్ళు మూసింది. మా చెల్లెనైతే లోపలికి రాగానే స్మోక్ తోటి ఆడుకుంటుంది, బెలూన్స్ తోటి ఆడుకుంటుంది, టీవీ రిమోట్లో పాటలు చేంజ్ చేస్తుంది. మొత్తం ఆడుకున్నాడు. అసలు ఆడుకున్నాడు ఆపడే లేదు అసలు మా చెల్లెనైతే అంట్లా. ఇక్కడనైతే మా బాబాయ్ అయితే ఎంట్రీ ఇచ్చేసిండు. మా పిన్న అయితే ఇక్కడనైతే విషెస్ చెప్తుంది చూడండి. హ్యాపీ బర్త్డే టు యూ అని మా చెల్లె వాడుతుంది. మా చెల్లె ఏమో హ్యాపీ బర్త్డే టు యూ బాబాయ్ అని గట్టిగా వాడుతుంది. ఇప్పుడే కేక్ కూడా కట్ చేయలే, ఇప్పుడే విషెస్ ఎందుకు రా నేనున్నా. ఇక్కడనైతే మా పిన్ని మా బాబాయ్ అయితే ఫోటో దిగుతుర్రు. ఆ తర్వాత నేనైతే కేక్ పెట్టినా. నేను కేక్ పెట్టినాక మా చెల్లెని చూడండి ఎట్లా ఇస్తుందో, వెరైటీగా ఇస్తుంది. నాకైతే నవ్వు వస్తుంది. ఇక తర్వాతనైతే మా చెల్లె పెట్టింది. మా చెల్లె నేను పెడతా బాబాయ్కి, నేను పెడతా అంటే పెట్టింది. తర్వాత మా బాబాయ్ మా చెల్లెకి పెట్టిండు. ఆ తర్వాత మా మమ్మీ మా డాడీ కలిసి అయితే పెట్టిర్రు. మాకన్నా ముందు మా అమ్మమ్మ పెట్టింది. మా పిన్ని తర్వాత మా అమ్మమ్మ పెట్టింది. ఆ తర్వాత నేను మా చెల్లె పెట్టినాం. ఆ తర్వాత ఇప్పుడైతే మా మమ్మీ అయితే పెడుతుంది. మా డాడీ మా మమ్మీ అయితే పెడుతున్నారు. మా అమ్మమ్మని అయితే పక్కకు నిల్చుంది అట్లా. ఇప్పుడైతే మా అమ్మమ్మ ఇంకో పీస్ తీసి కట్ చేస్తుంది. మా బాబాయ్కి పెట్టడానికి, మా బన్నీ బాబాయ్ వచ్చి బాబాయ్కి పెట్టడానికి అయితే ఇంకో పీస్ తీసి అయితే కట్ చేస్తుంది. ఇక్కడనైతే స్క్రీన్ చూడండి ఎంత బాగుందో కదా. స్క్రీన్ లైట్గా కనిపిస్తుంది కానీ అన్ని లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే మంచిగా కనిపిస్తుంది. ఇక్కడనైతే మా పిన్ని షార్ట్ కోసమని వీడియో తీస్తున్నది. ఇక్కడనైతే మా చెల్లె ఆడుకుంటుంది. మా బాబాయ్ వెనకాల మా చెల్లెనే ఉంది. అక్కడ ఎవరి హ్యాండ్ అని అనుకోకండి, మా చెల్లె హ్యాండ్ బెలూన్స్ తోటి ఆడుకుంటుంది మా బాబాయ్ వెనకాల. ఆ తర్వాత మా చెల్లె నాకు ఇంకా కేక్ తినబుద్ధి అవుతుందని మళ్ళీ తీసుకొని ఒక పీస్ నోట్లు వేసుకుంది. ఎందుకు మరి వేస్ట్ అని మేము కూడా పోనీ అని తినేపించేసినాం. ఆ తర్వాతనైతే మా బన్నీ బాబాయ్ అయితే కిందికి వెళ్ళిండు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిరని. ఇక్కడనైతే నేను రామ్లో మా స్కూల్లో చెప్పిర్రు డ్యాన్స్, అదేనైతే నాకు చేస్తున్నా. స్కూల్లోనైతే మాకు డ్యాన్స్ క్లాస్ ఉంటుంది. ఆ డ్యాన్స్ క్లాస్లోనైతే నాకు చెప్పిర్రు ఇట్లా చేయాలి అని. అయితే అదే చేసేసిన. ఇక్కడనైతే మా చెల్లెనైతే చిగిరి చేసింది. ఎట్లా అంటే వాళ్ళ ఫ్రెండ్ డ్యాన్స్ కాంపిటీషన్కి మా స్కూల్లో వేరే సాంగ్ సారంగా జరిగేసింది. ఆమెనే క్రియేట్ చేసి అట్లా మా చెల్లె కూడా అనుకొని మా చెల్లెనే క్రియేట్ చేసుకొని చిగిరి చేసింది. సేమ్ వీడియోలో ఎట్లుందో అట్లనే చేసింది, కానీ కొన్ని స్టెప్స్ అయితే మార్చింది. అట్లా మా చెల్లె కూడా ఎవరి ముందటనైతే వేయాలి డ్యాన్స్ ఎక్కువ. ఇక్కడనైతే మంచి ఇది మా పిన్ని మా బాబాయ్ అయితే డ్యాన్స్ చేస్తారు రాను బొంబాయికి రాను అని. నేను మా చెల్లెనేమో బెలూన్స్ వేస్తున్నాం పైకి. అట్లా బెలూన్స్ వేస్తుంటే ఎంత బాగుందో కదా. బర్త్డే బాయ్ మీద మా పిన్ని మీద వేస్తే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగుంది. ఇప్పుడైతే లైట్స్ ఆఫ్ చేసినాక స్క్రీన్ అయితే ఇట్లా కనిపిస్తుంది చూడండి. అప్పుడైతే లైట్స్ ఆన్ ఉన్నాయి కదా, ఫొటోస్ అవన్నీ తీసుకోవాలి కాబట్టి అన్ని లైట్స్ అయితే ఆన్ ఉంచినాం. మా తర్వాత ఇక్కడనైతే కిందికి వచ్చినాం, టైం అయిపోయింది అని కిందికి వచ్చినాం. ఆ తర్వాత మా బన్నీ బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కేక్ కట్ చేపిస్తా అన్నారు. కట్ చేపించారు. ఫస్ట్ నైట్ 12 o'clockకి మేము కట్ చేపించినాం. ఆ తర్వాత శ్రవణ్ అన్న అయితే కట్ చేపించిండు. ఆ తర్వాత బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ ఫంక్షన్ హాల్లో మళ్ళీ ఇక్కడ కింద 5 కేక్స్. ఆ 5 కేక్స్ పొద్దున్న లేచినాక ఏం చేయాలా అని చూస్తుంటే ఇంకా తినేసినాం కొద్దిగా 5 కేక్స్. మళ్ళీ 6th ఏమో ఇంటికి వెళ్ళినాక మా చిన్న బాబాయ్ వాళ్ళు తెచ్చిర్రు. 6 కేక్స్ అయితే అయిపోయినాయి. ఇక్కడనైతే మా పిన్ని అయితే మా బాబాయ్కి పెడుతుండు, మా బాబాయ్ మా పిన్నికి పెడుతుండు. ఆ తర్వాత మా బన్నీ బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి పెట్టారు. మా బన్నీ బాబాయ్కి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఒక 3 మెంబర్స్ని అయితే తీసుకొచ్చిండు. వాళ్ళకి వేరే పని ఉంది అంట, అందుకనే 3 మెంబర్స్ ఫ్రెండ్స్ని అయితే తీసుకొచ్చేసిండు. మా బన్నీ బాబాయ్ అయితే ఇక్కడనైతే
కేక్ పెడుతుండు. తర్వాత మా బన్నీ బాబాయ్కి అయితే పెట్టిండు. మీరే కూడా వచ్చి ఇక్కడనే ఫోటో కోసం ఇట్లా మా బన్నీ బాబాయ్ అయితే నోట్లో పెట్టేసి పెద్ద పెద్ద ఉన్నాయి పీసెస్ కట్ చేసి పెట్టిన. నేనైతే పెద్ద పీసెస్ అయితే కట్ చేసి రౌండ్ కట్ చేసి అయితే పెట్టిన. వాళ్ళకెళ్ళి ఇట్లా తీసుకొని తినిపిస్తారు. ఇక్కడనైతే మా బన్నీ బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఈయన కూడా ముగ్గురు వచ్చారని చెప్పిన కదా, ఈయన ఫస్ట్. ఈయన కూడా మా బాబాయ్కి తినిపించిండు, మా బాబాయ్ కూడా ఈయనకి తినిపించిండు. అట్లా జోకులు వేసుకున్నాం, కొద్దిగా జోకులు వేసుకుంటా వెళ్ళినాం, మంచిగా అనిపించింది. ఇక్కడనైతే సెకండ్ ఫ్రెండ్, ఇక్కడనైతే ఈయననైతే ఈ పేరు తెలియదు ఫ్రెండ్ పేరు. మా బాబాయ్కి అయితే పెట్టిండు, ఆయన మా బాబాయ్కి అయితే పెట్టిండు, మా బాబాయ్ ఏమో ఆయనకి పెట్టిండు. ఇదైతే థర్డ్ ఫ్రెండ్. ఇట్లా 3 మెంబర్స్ లైన్ వైజ్గా వచ్చి అయితే పెట్టేసి మా బాబాయ్కి. ఆ తర్వాత మేము అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగినాం. మేము ఫస్ట్ అయితే మా బన్నీ బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అయితే దిగిర్రు. ఆ తర్వాత నేను మా అమ్మమ్మనైతే ఆడాను అక్కడ. మా మమ్మీ మా పిన్ని వాళ్ళేమో వీడియో తీస్తున్నారు. అక్కడ ఆ తర్వాత మళ్ళీ సెల్ఫీ తీసుకున్నాం మేమందరం కలిసి. మేమందరం ఇట్లా సెల్ఫీ తీసుకున్నాం. మా బన్నీ బాబాయ్ అయితే సెల్ఫీ తీసిండు అందరం కలిసి. ఆ సెల్ఫీ అయితే ఫోటో కదా, నేనైతే యూట్యూబ్లోనైతే పెట్టలేము. ఇక్కడనైతే మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి మా చిన్న బాబాయ్ వాళ్ళు కేక్ తీసుకొచ్చిర్రు, అది కూడా బాగుంది. ఆ కేకు మా కేక్ అయితే తిన్నాము. ఇక్కడనైతే మా చిన్న బాబాయ్ మా చిన్న పిన్ని అయితే పెడుతున్నారు కేక్. ఆ తర్వాత ఒక గ్రూప్ ఫోటో దిగినాం. గ్రూప్ ఫోటో దిగి లంచ్ చేసి ఇంకా మేమైతే పడుకున్నాం. బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, స్కిప్ చేయకుండా చూడండి. బాయ్.